కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకండి? కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అంటే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత పాత్ర ఎక్కువ వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుంది అని తెలిపిన వారు మనకి గాల్టన్. ఎవరు? గాల్టన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ ఏమిటి? కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ రెండవ స్థాయి మూడవ దశ. రెండవ స్థాయి మూడవ దశ. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు మనకి 1వ సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్య స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు. పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనబడే దశ. పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనిపించే దశ ఏమిటి మనకి? పూర్వ ప్రచాలక దశ. ఏ దశ? పూర్వ ప్రచాలక దశ. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి మనకి 50 నుంచి 70 మధ్య ఉంటుంది. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 మధ్యలో ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయిత ఎవరండి? ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయిత గ్రాహం వాలస్. ఎవరు? గ్రాహం వాలస్. భాషా గ్రహణ యంత్ర భావాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరండి? భాషా గ్రహణ యంత్రం భావాన్ని ప్రవేశపెట్టింది నోమ్ చామ్స్కీ. ఎవరు? నోమ్ చామ్స్కీ. ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. దేనిని అంచనా వేస్తుందండి మనకి? ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది వైఖరిని అంచనా వేస్తుంది. ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మనకి ఇడ్ అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఇడ్ ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది ముర్రే మరియు మోర్గాన్. ఎవరు? ముర్రే మరియు మోర్గాన్. గోవిందు కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటండి? ఆడుకోవాలి అనుకోవడం ఇష్టమైనది, కరుస్తుంది అనేది ఇష్టం లేనిది. కాబట్టి ఒకటి ఇష్టమైన ఒకటి ఇష్టం లేని కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. ఏమిటి మనకి? ఉపగమ పరిహార సంఘర్షణ. పావలో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఏమిటండి? ఆహారం ఉన్నప్పుడు మనకి లాలాజలం వస్తే అది మనకి సహజ ప్రతిస్పందన అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది సరైన సమాధానం. క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది. క్రింది వాటిలో భావవేశ రంగానికి చెందినది ఏమిటి మనకి? వ్యవస్థాపనం అనేది భావవేశ రంగానికి చెందిన లక్ష్యం. అనుకరణ ద్వారా అభ్యసన. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం ఏమిటి? పరిశీలన అభ్యసనంలో మొట్టమొదటి సోపానం అవధానం. ఫస్ట్ది మనకి అవధానం, దాని తర్వాత ధారణ, దాని తర్వాత నిష్పాదన, దాని తర్వాత పునర్బలనం. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్పింది ఎవరండి? ఎవరు మనకి? బ్రూనర్. బ్రూనర్ ప్రకారం ఒక అంశాన్ని బోధించడానికి పరిపక్వతతో సంబంధం లేదు. కాబట్టి బ్రూనర్ ఏమంటాడు? ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా బోధించవచ్చు అని అంటారు. డెజావు అనేది ఏ భాషా పదం అని మనకి? డెజావు అనేది ఫ్రెంచ్ ఆవు, కాబట్టి డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే గతంలో నేర్చుకున్న విషయాలు అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి అవరోధపరుస్తుంది. కాబట్టి మనకి ఇది పురోగమన అవరోధం. బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కి బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్ అని చెప్పుటకు గల కారణం రుణాత్మక బదలాయింపు. ఏమిటది? రుణాత్మక బదలాయింపు. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏమిటిది మనకి? ఫలిత నియమం అనేది ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కాదు. ఫలిత నియమం ఎవరిది? థార్న్డైక్ యొక్క అభ్యసన నియమాలలో ఒకటి ఫలిత నియమం.
అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు? అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది శామ్యూల్ కిర్క్. ఎవరు? శామ్యూల్ కిర్క్. దీనిని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అని అంటారు. దీనిని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. దేనినండి? అనిర్దేశక మంత్రణాన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని అంటారు. దోపిడీని నిరోధించే హక్కు. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు ఏమిటి? మనకి ఏమిటవి? ప్రకరణ 23, 24 అనేవి దోపిడీని నిరోధించే ప్రకరణలు. అవి ఆర్టికల్స్. సభ్యుల అభిప్రాయాలకు, విలువలకు గౌరవమిచ్చే నాయకత్వమే సహభాగి నాయకత్వం. ఏమిటి? సహభాగి నాయకత్వం. క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది. క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏంటి? ఎంఎస్ ఎక్సెల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధించాల్సిన బోధనా గంటలెన్ని? మనకి ప్రకారం ప్రాథమిక దశలో బోధించాల్సిన బోధనా గంటలెన్ని? మనకి 800 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు మనకి ఏ స్థాయికి చెందుతాయి? సన్నాహక స్థాయికి చెందుతాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు సన్నాహక స్థాయికి చెందుతాయి. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ గురించి సరైన వాక్యం. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ గురించి సరైన వాక్యం ఏమిటి? మనకి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అనేది ఉచితంగా లభిస్తుంది. ఈ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కింది తరగతులకు ఉచితంగా అందజేసింది. ఏ తరగతులకండి? మనకి 8వ తరగతికి ఉచితంగా అందజేసింది. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించింది. దేనికి సంబంధించిందండి 1వ అధ్యాయం? మనకి ఇక్కడ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి ఈ ప్రశ్నకి అప్పట్లో యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. పై పద్యంలో కవి ఎవరింట వద్ద భోజనం చేయవద్దు అన్నారు? ఎవరింట వద్ద అండి? శత్రువుల ఇంట వద్ద భోజనం చేయవద్దు అన్నారు. పై పద్యం ఆధారంగా అవని అనగా, అవని అంటే అర్థం ఏమిటండి? అవని అంటే భూమి అని అర్థం. పై గద్యం ఆధారంగా క్రింది ప్రశ్నకి సరైన సమాధానం రాయండి. క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి ఏమిటి? మనకి క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి కావ్యాలు అనేవి ఆధునిక కవితా రూపాలు కాదు. అలాగే పైన గద్యం ఇచ్చారు, ఆ గద్యం ఆధారంగా ప్రశ్న. సజీవ కవిత్వం అనగా అంటే ఏంటండి? సజీవ కవిత్వం అంటే కాలానుగుణంగా మారేదాన్ని మనం సజీవ కవిత్వం అంటాం. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఏనుగు లక్ష్మణ కవి ఏ శతాబ్దానికి చెందినవారండి? ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన కవి. పినాకిని అనే పదానికి అర్థం ఏమిటండి? పినాకిని అనే పదానికి అర్థము శివుడు అని అర్థం. పినాకిని అనే పదానికి అర్థం శివుడు. దహనుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటండి? దహనుడు అనే పదానికి పర్యాయ పదాలు అగ్నిదేవుడు, అనలం. కారు పదానికి ప్రకృతి ఏమిటండి? కారు అనే పదానికి ప్రకృతి కాలం. కారు అనే పదానికి ప్రకృతి కాలం. దివి అనే పదానికి నానార్థాలు ఏమిటండి? దివి అనే పదానికి నానార్థాలు స్వర్గం, ఆకాశం. స్వర్గం, ఆకాశం అనేవి దివి పదానికి నానార్థాలు. క్రింది వాటిలో జాతీయం కానిది. క్రింది వాటిలో మనకి జాతీయం కానిది ఏమిటండి? తల్లి తండ్రి అనేది మనకి జాతీయం కాదు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటది? చెట్టు. మీ ఊరెద్దు మా ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు అనేది చెట్టు. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు ఏమిటండి? నామవాచక గుణాలను తెలియజేసే పదాలే విశేషణాలు. భూతకాలానికి ఉదాహరణ ఏమిటి? మనకి భూతకాలానికి ఉదాహరణ చదివాడు అనేది భూతకాలానికి ఉదాహరణ అవుతుంది. సరయు నదీ తీరం నందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో గల విభక్తి ఏంటండి? తీరం అందు. అందునన్న మనకి ఏమవుతుంది? సప్తమి విభక్తి. ఏమిటది? సప్తమి విభక్తి. కింద ప్రశ్న. స్వల్ప విరామ చిహ్నం ఏమిటి? మనకి స్వల్ప విరామ చిహ్నం కింది వాటిలో ఏమిటంటే స్వల్ప విరామ చిహ్నం కామ. కామ అనేది మనకి స్వల్ప విరామ చిహ్నం అవుతుంది. నిత్య బహువచనానికి ఉదాహరణ.
నిత్య బహువచనానికి ఉదాహరణ ఏంటి కింది వాటిలో? పెసలు అనేది నిత్య బహువచనానికి ఉదాహరణ. పెసలు అనేది నిత్య బహువచనానికి ఉదాహరణ. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్నే మనం సంయుక్త అక్షరం అంటాం. ముక్కు సహాయంతో పలికే అక్షరాలని ఎలా అంటారండి? ముక్కు సహాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. రాముడతడు అనే పదాన్ని విడదీస్తే ఏమవుతుంది మనకి? రాముడు ప్లస్ అతడు, రాముడతడు. మహోదధి పదంలో ఉన్న సంధి ఏమిటండి? మహోదధి పదంలో ఉన్న సంధి మనకి గుణసంధి. ముల్లోకాలు అనే సమాసాన్ని గుర్తించండి. ముల్లోకాలు అనేది మనకి ద్విగు సమాసం. నదీ పదంలో ఉన్న గణం ఏమిటండి మనకి? నదీ పదంలో ఉన్న గణం ఒక లఘువు ఒక గురువు కాబట్టి లగనం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది ఏ అలంకారం అండి? అతిశయోక్తి అలంకారం. కింది వాటిలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో క్రియారహిత వాక్యం ఏమిటి? అతను మంచి ఆటగాడు అనేది క్రియారహిత వాక్యం. మాతృభాష బోధనా ప్రయోజనం కానిదేమిటి? మాతృభాష బోధనా ప్రయోజనం కానిది సృజనాత్మకత ఎదగపోవడం అనేది మాతృభాష యొక్క బోధనా ప్రయోజనం కాదు. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘాన్ని మనకి 1956 సంవత్సరంలో ప్రతిపాదించారు. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? కృత్యాధార అభ్యసన విధానం అనేది శిశు కేంద్రీకృత విద్య. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పనిసరిగా పనిచేయవలసిన పని గంటలంతా 220 రోజులు. 220 రోజులు ఖచ్చితంగా పనిచేయాలి ప్రాథమికోన్నత పాఠశాల. కింది వానిలో దృశ్య బోధనోపకరణం కానిది? కింది వాటిలో దృశ్య బోధనోపకరణం కానిది ఏమిటి? రేడియో అనేది మనకి శ్రవ్య బోధనోపకరణం. క్రింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది? క్రింది వాటిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏమిటి మనకి? ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించకపోవడం అనేది మూల్యాంకనం యొక్క ప్రయోజనం కాదు. మూల్యాంకనం యొక్క ప్రయోజనం ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించడం మూల్యాంకనం ప్రయోజనం. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏమిటి ఆన్సర్ మనకి? షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వాక్యం. షీ డాష్ ప్రాక్టీసెస్ పియానో. చూస్ ద ఆప్షన్ ఫిట్స్ ద బ్యాంక్. దీనికి సరైన సమాధానం ఏమిటండి? ఆప్షన్ 1. షీ సమ్ టైమ్స్ ప్రాక్టీసెస్ పియానో అనేది సరైన సమాధానం అవుతుంది. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దీనికి సరైన సమాధానం ఏమిటండి? మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద ఫాలోయింగ్ డిస్కోర్స్ మేకర్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. కిందిచ్చిన వాటిలో అగ్రిమెంట్కి సంబంధించిన పదం ఏమిటి మనకి? ఎస్ ఇండీడ్ అనేది మనకి అగ్రిమెంట్కి సంబంధించిన పదం. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ దట్ ఈస్ యూజ్డ్ టు డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనకి అసెర్టివ్ సెంటెన్స్ కదండి. అసెర్టివ్ సెంటెన్స్ మనకి ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ పీరియడ్తో ముగుస్తుంది. ఏమిటి? పీరియడ్. అసెర్టివ్ సెంటెన్స్ మనకి పీరియడ్తో ఎండ్ అవుతుంది, అదే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే ఆర్ అపియర్ ఇన్ డిక్షనరీ. అంటే కిందిచ్చిన వాటిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అనేది మనకి సరైన సమాధానం. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? లెగసీ. రెండవది లీగల్. మూడవది లెజెండ్. నాలుగవది లెజిబుల్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏమిటి మనకి? హెన్స్ అనేది మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేసే లింకర్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. కింద వాటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటి మనకి? హీ కుడ్ నాట్ గో టు ద పార్టీ బికాజ్ హీ వాజ్ ఫీలింగ్ సిక్. ఇక్కడ మనకి బికాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది కాబట్టి అదే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. హర్ హ్యాపీనెస్ వాజ్ కాంటీజియస్. చూస్ ద పార్ట్ ఆఫ్ ది స్పీచ్ వర్డ్. హ్యాపీనెస్ అనే పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి మనకి? హ్యాపీనెస్ అనేది మనకి నౌన్ అవుతుంది. ఏమిటి? నౌన్. సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్ ఏ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఏమిటి మనకది? ఆర్ అనేది సరైన సమాధానం అవుతుంది.
చూస్ ద ప్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్. ఏమిటంటే దీనికి మనకు సరైన సమాధానం రన్ అవుట్ ఆఫ్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఏమిటి మనకది? ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ వేస్ట్ టైం ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. మన కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటండి? ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్ నాట్ టు వేస్ట్ టైం అనేది మనకి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. 3/5 ఆఫ్ ఆల్ మనీ యాజ్ ఆల్రెడీ స్పెంట్. మనకి ఒక ఖాళీ ఇచ్చారు, ఆ ఖాళీలో సరిపోయే పదం ఏంటో గుర్తించాలి. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిక్స్ ఇన్ ద బ్లాంక్. మనకి వెర్బ్లో కరెక్ట్గా సరిపోయేది ఏంటి? మనకి హ్యాజ్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంప్లాయిడ్ ఫర్ బ్రూటల్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబోవ్. ఆ పైన ఇచ్చిన దానికి మనకి వన్ వర్డ్ ఎక్స్ప్రెషన్ ఏం సరిపోతుందండి? మమ్మీ. ఏమిటది? మమ్మీ. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. అగ్రెసివ్ ఇచ్చాడు. అగ్రెసివ్ అనే పదానికి కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటి? AGGRESSIVE. అగ్రెసివ్. వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ లీకింగ్ ద డ్రైన్ పైప్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ డ్రిప్స్. దానికి సినోనిమ్ ఏంటి మనకి? 4th ఆప్షన్ ట్రికిల్స్ అనేది మనకి కరెక్ట్ సినోనిమ్ అవుతుంది. హీ లివ్డ్ అలోన్, హీ వాజ్ నాట్ ఏ గుడ్ మిక్సర్ అండ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్. మనకి అండర్లైన్ చేసిన వాడికి యాంటోనియం కనుగొంటున్నారు. యాంటోనియం ఏంటి అడుగుతున్నారు. ఫ్యూ అనే దానికి యాంటోనియం ఏమవుతుంది? వ్యతిరేక పదం ఏమిటవుతుంది? మెనీ. యాంటోనియం అనే దానికి మెనీ అనేది వ్యతిరేక పదం అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ లింగ్వా ఫ్రాంక్వా. దీని మీనింగ్ ఏంటండి? లింగ్వా ఫ్రాంక్వా అంటే ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. లింగ్వా ఫ్రాంక్వా అంటే ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్, ద ఫాలోయింగ్ మేక్స్ యాన్ ఎగ్జాక్ట్ మ్యాన్. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్, ద ఫాలోయింగ్ మేక్స్ ఎగ్జాక్ట్ మ్యాన్. రైటింగ్. సరైన సమాధానం రైటింగ్ అనేది ఫ్రాన్సిస్ బేకన్ ప్రకారం ఎగ్జాక్ట్ మ్యాన్ చేస్తుంది. A swiggle which is seen in the classroom is an irregular line. ఏమిటి మనకది? an irregular line. The skills of a planning audio visual talks to ward away the boredom of students is called. దీని సరైన సమాధానం ఏమిటండి మనకి? స్టిమ్యులస్ వేరియేషన్. ఏమిటి? స్టిమ్యులస్ వేరియేషన్. మనకి ప్యాసేజ్ ఇస్తారు కదండి ఇంగ్లీష్లో, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి. మనకి ప్యాసేజ్ ఇస్తాడు. నెక్స్ట్ CJ Dodson belongs to Wales University. The silent way is known as alternative language teaching method. The conduct of students depends dash his teacher. Choose the correct option fits in the blank. మనకి సరైన సమాధానం upon the conduct of students depends upon his teacher. An independent class can work ఎలాగండి? alone as a complete sentence. Used to is used for indicating. used to అనేది పాస్ట్ హ్యాబిట్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. దేనికండి? used to అనేది మనకి పాస్ట్ హ్యాబిట్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. They visited the Louvre Museum in Paris అన్నాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్. ఏంటండి? మన క్వశ్చన్లో ఇచ్చిన ఆర్టికల్స్ అన్నీ కరెక్ట్గానే యూజ్ చేశారు. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు ఎంత మనకి? 388. రెండు సంఖ్యల భేదం 568 అయితే వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఎంత మనకి? 228 అన్నమాట. రెండవ సంఖ్య ఎంత? 228. ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణిస్తే లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఎంత మనకి? ఆ సంఖ్య -1/2. ఆ సంఖ్య మనకి -1/2. n/2 -3n/4 + 5n/6 = 21 అయినా n విలువ ఎంత మనకి? n విలువ 36. ఎంత? 36.
క్రింది వాటిలో పరిపూర్ణ ఘనమ కాని సంఖ్య ఏమిటి మనకి? క్రింది వాటిలో పరిపూర్ణ ఘనమ కాని సంఖ్య 500. ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గదివి పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత మనకి? ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. 12/16ని శాతంలో మార్చగా 12/16ని శాతంలో మార్చగా మనకి ఎంత వస్తుందండి? 50%. వహీదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3,300కి కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత మనకి? వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు 3,000. ఎంత మనకి? 3,000. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత మనకి? 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ₹490. 2/5/6 యొక్క అపక్రమ భిన్నం ఎంత? 2/5/6 యొక్క అపక్రమ భిన్నం మనకి 17/6. 17/6 అనేది 2/5/6 యొక్క అపక్రమ భిన్నం. మనకి ఒక నిర్దిష్ట అంటే ఒక వారం రోజుల్లో వచ్చిన సగటు వర్షపాతాలు ఇచ్చాడు. దానికి సగటు వర్షపాతాన్ని కనుక్కోమన్నాడు. సగటు మనం ఏం చేస్తే వస్తుంది? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య వేస్తే వస్తుంది. సమాధానం మనకి 5.7 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 2 ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు కదా. కాబట్టి దీనికి మన సరైన సమాధానం 23. ఎంత మనకి? 23. 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజాన్ని ఏమంటాం మనం? విషమబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు సమానంగా లేని త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటాం. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య ఎంత మనకి? 4. ఎన్నండి? 4. అల్పకోణం అంటే అర్థం ఏమిటండి? అల్పకోణం అంటే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అని అర్థం. ఏబి దీన్ని ఎలా సూచిస్తామండి? ఏబి అనేది ఒక కిరణం. ఏబి అనేది ఒక కిరణం. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకను 5 లడ్డూలు మిగిలాయంట. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్యను L అయితే ఆమె తయారు చేసిన లడ్డూ సంఖ్య ఎంత మనకి? 5 మిగిలాయి కాబట్టి L+5. 2xy + 3x + 2y + 3 యొక్క కారణాంకాలు ఏంటి మనకి? దాని కారణాంకాలు ఏంటండి? 2y + 3 × x + 1 అనేది కారణాంకాలు అవుతాయి. మనకి ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు. ఆ సమీకరణాన్ని సాల్వ్ చేస్తే m విలువ వస్తుంది. ఇక్కడ మనకి బేసిస్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పైన ఇచ్చిన ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేసుకుంటే మనకి m వాల్యూ ఎంత వస్తుంది? m వాల్యూ 1 వస్తుంది. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అయినా ఈ వాక్యం యొక్క సమీకరణం ఏమిటి మనకి? ఈ వాక్యం యొక్క సమీకరణం 3y + 4 = 49. మస్తాన్ 10 మీటర్ల గోడని కట్టాలనుకొని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడను పూర్తి చేసినట్లయితే ఇంకను ఎంత పొడవు గల గోడ కొడతారు? ఇక్కడ ఏం చేయాలి? 10 మీటర్ల నుంచి 4 మీటర్ల 10 సెంటీమీటర్లు తీసేస్తే మనకి సరైన సమాధానం వస్తుంది కదా. సరైన సమాధానం అంతా 5 మీటర్ల 90 సెంటీమీటర్లు. రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదర వయస్సు రజిత వయస్సుకి రెట్టింపు అయితే ఆమె సోదర వయస్సు ఎంత మనకి? ఆమె సోదర వయస్సు 118. ఎంత? 118. సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుందండి? దాని ఘనపరిమాణం మనకి రెట్టింపు కాబట్టి 2³ 8 రెట్లు పెరుగుతుంది. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత? దాని వ్యాసార్థం 24.5 మీటర్లు. మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథానియన్ మరియు టెక్ని అనే 2 గ్రీకు పదాల కలయిక ద్వారా వచ్చింది. ఇందులో మ్యాథానియన్ అంటే అర్థం ఏమిటి? ఇందులో మ్యాథానియన్ అంటే అర్థం సూక్ష్మ పద్ధతి మరియు నేర్చుకోవడం. ఈ రెండు మనకి సరి అయినవే. మ్యాథానియన్ అంటే సూక్ష్మ పద్ధతి లేదా నేర్చుకోవడం. హేతువాదం ద్వారా గణితంలో విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించవచ్చు. హేతువాదం ద్వారా గణితంలో క్రమశిక్షణ విలువను మనం పెంపొందించవచ్చు. విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్త అంశం నుండి
విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి, సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి మనకి నిగమన పద్ధతి. ఏమిటి? నిగమన పద్ధతి. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలైనవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డు గీతలతో చదరాలు ఉన్న కాగితమే మనకి ఏమిటది? గ్రిడ్ పేపర్. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి కాలక్రమ ప్రణాళిక, ఒక విద్యా సంవత్సరం కాబట్టి వార్షిక ప్రణాళిక. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుక సూత్రం ఏమిటి మనకి? పాఠ్యపథక నమూనా వెనుక సూత్రం వ్యవస్థాపక ఉపగమం. ఏమిటి? వ్యవస్థాపక ఉపగమం. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏమిటి? క్లోరోఫ్లోరో కార్బన్స్. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం పీడనం. ఒక సెకనుకు 20 కంపనాలు చేసే వస్తువు యొక్క పౌనపుణ్యం ఎంత మనకి? మనకు పౌనపుణ్యానికి ప్రమాణం హెడ్జెస్ కాబట్టి 20 హెడ్జెస్ అనేది సరైన సమాధానం. ఆమ్లాలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని ఉపయోగించవచ్చు. ఆమ్లాలని తటస్థీకరించడానికి మనం ఏమి ఉపయోగిస్తాం? కాల్షియం ఆక్సైడ్. ఏమిటి? కాల్షియం ఆక్సైడ్. కీటకాలలో శ్వాసాంగాలు ఏమిటి మనకి? కీటకాలలో శ్వాసాంగాలు వాయునాళాలు. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరైన క్రమం ఏమిటి మనకి? బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుకను తొలగించే ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రం మరియు వాయు ప్రసరణ యంత్రం. ఆప్షన్ 2 సరి అయినది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఏమిటి? ఘటం యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువానికి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తాను కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పే అక్లమైటైజేషన్. ఏమిటి? అక్లమైటైజేషన్. సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియ ఏమిటి మనకి? జీర్ణక్రియ. ఏమిటి? జీర్ణక్రియ. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు మనకి? మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసేది తహసీల్దార్. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేవారు ఎవరండి? భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించేది నృత్య కళాకారులు. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని మనం ఏమంటాం? చిన్న కుటుంబం అంటాం. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరు? రైత్వారీ పద్ధతిని అభివృద్ధి చేసింది థామస్ మన్రో. మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏమిటి? మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం లేని అంశం మహావిస్ఫోటన సిద్ధాంతం అనేది విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలుపుతుంది కానీ భూమి యొక్క ఆవిర్భావం గురించి కాదు. పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది. పాటలీపుత్రం అనేది ఏ రాజ్యానికి రాజధాని అండి? మౌర్య రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏంటి? శబరి అనేది కృష్ణానది ఉపనది కాదు. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడ కలదు. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం మనకి కొల్లేరు సరస్సులో కలదు. ఏ సరస్సులో? కొల్లేరు సరస్సు. ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం ఏమిటి మనకి? ఆంగ్ల విద్యా చట్టం అనేది 1835వ సంవత్సరంలో చేశారు. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరండి మనకి? కాకతీయ రాజ్య స్థాపకుడు గూడ్యన. ఎవరండి? గూడ్యన. కాకతీయ రాజ్య స్థాపకుడు గూడ్యన. ఫస్ట్ ఆప్షన్ మనకి సరి అయినది. పురపాలక సంఘం ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా ఎంత? పురపాలక సంఘం ఏర్పాటు చేయడానికి అవసరమైన జనాభా 40,000 నుంచి 3 లక్షలు. బొర్రా గృహలు ఈ నది వల్ల ఏర్పడ్డాయి. బొర్రా గృహలు గోస్తాని నది వల్ల ఏర్పడ్డాయి. ఏ నది వల్ల? గోస్తాని నది వల్ల. చెయ్యండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది. చెయ్యండి లేదా చావండి అనేది క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది. విటికల్చర్ అనే సాగు పద్ధతి ఈ పంటకి సంబంధించింది. విటికల్చర్ ఏ పంటకండి?
ద్రాక్ష పంటకు సంబంధించింది. అష్టదిగ్గజ కవులలో లేనివారు ఎవరు మనకి? అష్టదిగ్గజ కవులలో లేనివారు వల్లభరాయ. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర ప్రధాన లక్షణాలను తెలిపిన వారు ఎవరు? శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర ప్రధాన లక్షణాలను తెలియజేసింది మనకి జాన్ డూయి. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. మంచి లక్ష్యానికి ఈ లక్ష్యం ఉండకూడదు. ఏ లక్ష్యం ఉండకూడదండి? సాధించడానికి సంక్లిష్టంగా ఉండకూడదు మంచి లక్ష్యం అనేది. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించడానికి అత్యుత్తమమైన పద్ధతి క్షేత్ర పర్యటన పద్ధతి. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగిన 3 అంశాలు ఏమిటి మనకి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు ఎన్ని? అన్వేషణ ఆధారిత ఉపగమంలో సోపానాలు 5. ఎన్ని? 5 లేదా 6 రెండు ఉంటాయండి. ఒక చోట 5 ఉంటుంది, ఇంకో చోట 6 అని ఉంటాయి. కాబట్టి 5 లేదా 6 రెండు సరైనవే. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది బిల్లార్డ్. ఎవరు? బిల్లార్డ్. దీంతో మనకి 150 ప్రశ్నలు పూర్తి అయ్యాయి.